నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారు కూడా దయచేసి వినాలని చెప్పి కోరుతున్నా. దుర్యోధనుడు వాస్తవంగా ఒక మహాబలశాలి, అద్భుతమైన బలశాలి, రేవంత్ రెడ్డి లెక్కనే. వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ, అంత పెద్ద కౌరవ వంశానికి పెద్ద కొడుకు అయిన తర్వాత సర్వనాశనం కావడానికి ఒకటే ఒక కారణం. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు పెద్ద పెద్దోళ్ళు అంటున్న తర్వాత కూడా దుర్యోధనుడు ఆగం కావడానికి ఒకే కారణం ఏంటి అంటే అసూయ, మాత్సర్యం, ల్యాక్ ఆఫ్ ప్రియారిటీస్, లాప్సైడెడ్ ప్రియారిటీస్, జలస్. దానితో దుర్యోధనుడు సర్వనాశనమైండు, కౌరవ వంశం నాశనమైంది. ఆయన కొమ్ము కాసే విధంగా ఉన్నటువంటి ఒక ద్రోణ, భీష్మ, కృపాచార్య, కర్ణ అందరూ చచ్చిపోయినారు. సేమ్ థింగ్ ఈజ్ డూయింగ్ టు కాంగ్రెస్ పార్టీ టుడే. ఆయన ఆగమవుతున్నాడు, కాంగ్రెస్ పార్టీని ఆగం చేస్తున్నాడు. దాంతో పాటుగా ఇవాళ ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. నేను మీడియా మిత్రులకు, ప్రజలకు దండం పెట్టి చెప్తున్నా, హీఈస్ డిస్ట్రాయింగ్ ద స్టేట్. చేతగాట్లా ప్రతిరోజు 100 రూపాయలు ఖర్చు పెడితే 110 రూపాయలు అప్పు తెస్తున్నాడు ఆయన. 100 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడితే 110 రూపాయలు అప్పు చేస్తున్నాడు. ఇవాళ ఈజ్ ఇన్కాంపిటెంట్, ఈజ్ నాట్ ఏబుల్ టు జనరేట్ మనీ. ఆయన ముఖం చూసి ఎవడు పెట్టుబడి పెడుతుంది కూడా ఎవడు రావట్లేడు. అద్భుతంగా రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేసే ఎక్సైజ్ రంగం ఇవాళ సర్వనాశనం అయిపోయింది. ముఖం లేక ఇవాళ టీఎస్ఐ పాస్ వెబ్సైట్ను డౌన్ చేసి పెట్టినరు. దే డోంట్ వాంట్ టు షోకేస్ ది number of companies that are coming in and number of employment that is being provided. ముఖం లేక ఇవాళ ఐటీ ఎక్స్పోర్ట్స్ను, ఐటీ ఎంప్లాయ్మెంట్ను అటు మనం గర్వంగా చూపెట్టుకుంటుండే. తెలంగాణ 9 lakh ఎంప్లాయ్మెంట్, తెలంగాణ 3 lakh ఎక్స్పోర్ట్స్ అని చెప్పని గర్వంగా చూపెట్టుకుంటుండే. కనబడతలేదు. ఇవాళ ఒకటి కనబడుతుంది, అసూయ, జలస్. కేటీఆర్ గారి పైన జలస్, కేసీఆర్ గారి పైన జలస్, బీఆర్ఎస్ పార్టీ పైన జలస్. దీంతో ఒకవేళ నువ్వు జలస్ పడితే పడవా, దీంతో నీ కడుపు నిండుదో నాకు తెలియదు, కానీ తెలంగాణ ప్రజల కడుపు ఏమైనా నింపుతావా? సంపద ఏమైనా సృష్టించగలుగుతావా? ఆర్థికంగా అష్టకష్టాలు పడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏమైనా బాగుపరచగలుగుతావా? దయచేసి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను.